సంపాదించిన డబ్బు లేక, వారసత్వ నగలు లేక, ఇంట్లో నీకు గౌరవం లేక ఎలా బతుకుతున్నారో ఏంటో. నాకు తెలియకడుగుతాను. అనుపమ గదిలో నగలు పెట్టారు. తాళం అనుపమ దగ్గరే ఉంది. వేసిన తాళం వేసినట్టే ఉందట, కాని నగలు మాయమైపోయాయి అంటున్నారు. ఆ అనుపమ కాకమ్మ కబుర్లు చెప్పడం, మీ వాళ్ళందరూ మోగెద్దుల్లాగా తలాడించడం సరిపోయింది. అసలు నా అనుమానం, అనుపమ ఆ నగలన్నీ ఎవరికిచ్చుంటుందంటావ్? అంతగా కావలసిన వాళ్ళు ఆ అనుపమకి ఎవరున్నారు? ఆయన నాకెందుకులే మీ ఇంట్లో విషయాలు, నీ మంచి కోరి చెప్తున్నా అని నీకు అర్థమైనా మీ వాళ్ళు చూస్తే నీకు లేనిపోనివి నూరిపోస్తున్నా అనుకుంటారు. అమ్మయ్యా, భోగిపండు రోజున ఎండిన రేగంప మీద పెట్రోల్ పోస్తే ఎంత మంట వస్తుందో అంతకంటే పెద్ద మంట ఇంట్లో రగిలించొచ్చాను. ఇప్పుడు నా కళ్ళు మనసు చల్లబడ్డాయి. ఇల్లు ప్రశాంతంగా ఉంటే కొన్ని కళ్ళు ఓర్వలేవు కన్నయ్య. ఎప్పుడు గొడవలు పెడదామా, ఎప్పుడు బాధ పెడదామా అని చూస్తూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ తెలుసుకుని వాడేం చేయాలని చెప్తున్నావు కళ్యాణి? ఎవరు ఎలాంటి వాళ్ళో ఈ పాడు సమాజంలో మీలాంటి వాళ్ళు, అనుపమ లాంటి వాళ్ళు, మీ అబ్బాయి లాంటి వాళ్ళు ఉంటారు కదా. నాలాంటి వాళ్ళంటే మంచి వాళ్ళనే నా ఉద్దేశం అత్తయ్య. ఏ నేనన్న దాంట్లో ఆ అర్థం రాలేదా? వేరే అర్థం ఏమైనా వచ్చిందా? లేదులే, అదే వచ్చింది. అసలు అనుపమమ్మ గదిలో నుంచి ఏ పాపిష్టి చేతులు నగలు దొంగతనం చేశాయో కాని వాళ్ళ చేతులు పడిపోవాలి, కాళ్ళు పడిపోవాలి, నోరు కూడా వ్యాక్సిన్ లేని కొత్త రకం వైరస్ వచ్చి పోవాలి. నాకిప్పుడు గాని ఆ దొంగతనం చేసింది ఎవరో తెలిస్తేనా ఏం చేస్తావ్? కాళ్ళు చేతులు కట్టేసి ఒక పెద్ద బండరాయి పెట్టి మన పెరట్లో బావిలో పడేస్తాను. శవం కూడా పైకి రాదు. ఇదేంటి బావి అంటుంది? కొంపదీసే నిజం దీనికి తెలిసిపోయిందా? తాళం ఎక్కడ పెట్టింది?
స్త్రీధనం అడిగితే ఎవ్వరేమో గొడవ పడదాం అనుకున్నాను. కానీ అడగగానే ఏ ఆశ లేకుండా ఇచ్చేస్తామన్నారు. అలా ఇచ్చేస్తా అంటే కళ్యాణిని అనుపమని నేనెలా సాధించగలను? అందుకే ఈ నగల్ని దోచేశాను. కానీ ఎక్కడ దాయాలి? ఇంట్లో పెడితే దొరికిపోతాను. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఇంతసేపు ఉలుకు పలుకు లేకపోతే గుండెపోటొచ్చి పోయారేమో అనుకున్నాను. నేనంత తొందరగా పోన్లే. తెలుసులే, పాపి చిరాయివు అన్నారు కదా. ఏమన్నావ్? మరి లేకపోతే ఏంటత్తయ్య? మా పిన్నిని రెచ్చగొట్టావు. మా అమ్మని ఎందుకన్ని మాటలన్నావు? ఉన్నదే అన్నాను. నాకెందుకు ఆ దొంగతనం వెనుక తమరి హస్తం ఉందనిపిస్తోంది. నా మీదే దొంగ అని ముద్ర వేస్తావా? నిన్ను శౌర్య, నువ్వు నన్ను ఆపుతున్నావా? కళ్యాణిని కొట్టి నువ్వు చెడ్డదాన్ని అవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళమ్మ పిన్ని వాళ్ళు గొడవ పడితే ఆ గొడవకి కారణం నేనే అంటుందిరా. పైగా ఆ దొంగతనం నేనే చేశానంటుంది. అత్త అనే గౌరవం లేకపోగా నీ పెళ్ళాం నా మీదే దొంగ అని ముద్ర వేస్తుందిరా. కళ్యాణ్, మాట జారితే విలువ పోతుంది, ఆయుధం జారితే ప్రాణం పోతుంది. విలువ పోయాక మనిషి బతికినా చనిపోయినట్టే. ఒక్కసారి అన్న మాటని వెనక్కి తీసుకోలేం. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. అది కాదు ఆఫీసర్. ఇంకేం మాట్లాడకం, పో లోపలికి. రే కన్నయ్య, నిజమైన దొంగని పట్టుకొని అందరి నోళ్లు మూయిద్దాం. కపట నాటకాలు ఆడే వాళ్ళ అసలు రంగు బయట పెడదాం, సరేనా?
కన్నయ్య, పదే పదే నాకు గుర్తొస్తున్నా. నీ దగ్గరికి వద్దా అంటే రాలేని పరిస్థితి. మిస్ యూ కన్నయ్య. శామ్, శామ్, ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ బాబు గురించి ఆలోచిస్తున్నావు కదా? అది కాదు సిద్ధు. వద్దు, నాకేం చెప్పొద్దు. నా సంపద నాతో ఉన్నప్పుడు నేను తప్ప వేరే ప్రపంచం ఉండకూడదని నేను అనుకుంటాను. నేను అలాగే ప్రేమిస్తాను కూడా. అలాంటి ప్రేమని కోరుకుంటాను. బాబుని మనం సెటిల్ అయ్యాక తీసుకొద్దామని చెప్పాను కదా శ్యామ్. నీకు ఆలోచన అక్కడే ఉండిపోయింది. నువ్వు మారవు. పద. ఆగు సిద్ధు. ఎక్కడికి? శౌర్య దగ్గరికి. శౌర్య దగ్గరకా? ఎందుకు? జరిగిన దాంట్లో శ్యామ్ తప్పేం లేదు. నేను గది నుండి శ్యామ్ని తీసుకెళ్లాను అని శౌర్యతో చెప్పి నిన్ను శౌర్యాని కలుపుతాను. అప్పుడు నువ్వు, బాబు, శౌర్య ముగ్గురు కలిసి హ్యాపీగా ఉండండి. పిచ్చి పట్టిందా నీకు? అలా చేస్తే శౌర్య నిన్ను చంపేస్తాడు సిద్ధు. నీకోసం చేస్తాను. నాతో ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా లేనప్పుడు నువ్వు ఎక్కడైతే హ్యాపీగా ఉంటావో అక్కడే ఉండు. నీతో ఉంటే నేను హ్యాపీగా లేనని నీకు చెప్పాను సిద్ధు. నువ్వు మాటల్లో చెప్పక్కర్లేదు. నీ కళ్ళు చూస్తేనే నాకు అర్థమవుతుంది. నువ్వు బాబు కోసం ఇలా అనుక్షణం బాధపడడం నేను చూడలేను. అందుకే పద, శౌర్య దగ్గర నిన్ను వదిలిపెట్టేస్తాను. సిద్ధు నా కోసం నిజంగా చచ్చిపోవడానికి కూడా వెనకాడడు. ఇప్పుడు శౌర్యకి సిద్ధు కనిపిస్తే కన్ఫర్మ్గా చంపేస్తాడు. సిద్ధు చెప్పినట్టు లైఫ్లో సక్సెస్ అయ్యాక వెళ్తేనే బెటర్. శామ్, నా గురించి నువ్వేం ఆలోచించుకో. పద. నమ్మేశావు కదా? నువ్వు నమ్మేశావు కదా? నేను మళ్ళీ బాబు కోసమే ఏడుస్తున్నానని నమ్మేశావు కదా? కాదా? నువ్వు నమ్మేశావంటే ఆర్టిస్ట్ గా నేను సక్సెస్ అయినట్టే. అర్థం కాలేదు శామ్. యాక్టింగ్ లో మహానటి సావిత్రి గారు నా ఇన్స్పిరేషన్ అని నీకు తెలుసు కదా? అవును. సావిత్రి గారిలాగే గ్లిజరన్ లేకుండా సెంటిమెంట్ సీన్స్ లో కళ్ళల్లో నీళ్లు తెప్పించుకునేలా ప్రాక్టీస్ చేస్తున్నాను. అది చూసి నేను బాబు కోసం ఏడుస్తున్నానని నువ్వు అనుకున్నావు. అంటే నేను సక్సెస్ అయినట్టే కదా? ఇప్పుడు నిజంగా నటిస్తున్నావు శామ్. నేను ఇలా రివర్స్ డ్రామాలో రాకపోతే నువ్వు బాబు మీద ప్రేమ పెంచుకుని ఉండేదానివి. ఇప్పుడు నా దారిలోకి వచ్చావు. సిద్ధు, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించడం కాదు, షాక్లో ఉన్నాను. వాట్ ఎ పర్ఫార్మెన్స్. కన్ఫర్మ్ గా నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు. లవ్ యూ శామ్. ఎప్పుడైతే పర్వతనేని శివపార్వతి గారు, అనుపమ గారు కలిసి స్త్రీధనం కింద అవిస్తా ఇవిస్తా అని ఒప్పుకుని మాటిచ్చారు, మరుక్షణమే అది నా సొత్తు. మీరే దాచిపెట్టి మీ పెద్ద కూతురుతో నాటకం ఆడించారా? దొంగలు మీరే అన్నమాట. రెండు కాదు, 3 రోజుల్లో మాకిస్తానన్న స్త్రీధనం మీరు తెచ్చి ఇవ్వకపోతే ఈ ఇంట్లో మా సగం వాటా పోను, మిగిలిన సగం వాటా అనుపమ పేరు మీద ఉంది కదా, అది నా పేరు మీద రాసిస్తాను అని అనుపమ సంతకం చేయాలి. ఈ అనుపమమ్మే దొంగతనం చేసుంటుంది. ఈ విషయం అత్తయ్య గారికి తెలిసినా పరువు ఎక్కడ పోతుందో అని వెనకేసుకొస్తున్నారు. అమ్మా,
నగల గురించి ఆలోచిస్తున్నావా? అవును కళ్యాణి, ఎంత ఆలోచించినా ఎలా పోయాయో అర్థం కావడం లేదు. నేను బ్యాగ్ తీసుకుని నా గదిలోని బీరువాలోనే పెట్టాను. అంత మాయలా ఉంది. అమ్మా, నువ్వు బీర్వాలోనే పెట్టావు కదా? అవును, నాకు బాగా గుర్తుంది కూడా. ఖచ్చితంగా ఇది బయటి దొంగల పనైతే కాదు అనిపిస్తోందమ్మా. అంటే నీ ఉద్దేశం ఏంటి కళ్యాణి? దొంగలెవరో త్వరలోనే కనిపెడతానమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదని రుజువు చేస్తాను. నిలబడి మాట్లాడుకుంటే కాళ్ళు నొప్పులు పుడతాయేమో కళ్యాణి. మీ అమ్మ నీటొచ్చి సోఫాలో కూర్చోమని కాఫీనో టీనో ఇచ్చి తీరిగ్గా కబుర్లు చెప్పుకోండి. మాట్లాడుతుంది నగల గురించే దమయంతి. ఎలా మాయించేశావో చెప్తున్నావా? చెప్పు చెప్పు, నేను వింటాను. మాయం చేయడాలు, నిందలు వేయడాలు, డబ్బు కోసం ఆరాటపడ్డాలు మా అమ్మకి తెలీదత్తయ్య. అలా చేయడం వస్తే కొంతమందిలా మా అమ్మ కూడా ఆనందంగా ఉండేది. నువ్వా కళ్యాణి? దమయంతి, నిజంగా నేను ఆ నగలు తీయలేదు. అయినా వాటిని తీసుకొని నేనేం చేసుకుంటాను? అవును, నువ్వు అమాయకురాలివి. రాత్రి నేనే దొంగతనంగా వచ్చి బీరువాల నగలు దొంగతనం చేశాను. తర్వాత పల్లవి, చిన్ని, మా ఆయన, నేను అందరం కలిసి ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అని వాటాలేసుకున్నాం. సగం నిజమే అనుకుంటా. మిగిలిన సగం నమ్మకూడదని మావయ్య పేరు, బాబాయ్ పేరు యాడ్ చేశారు కదా అత్తయ్య. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్తే బాగుంటుంది. లేదంటే శౌర్యని పిలవాల్సి వస్తుంది. వాడొస్తే మాట్లాడొద్దు అని చెప్పిన ఇద్దరు జంట పక్షుల్లా మాట్లాడుకుంటున్నారు అని తెలిస్తే కథ వేరేలా ఉంటుంది. పో లోపలికి. ఏం నాటకవాడారనుపమా? నేను కట్నం అడగగానే మీరు ముందు వెనక చూడకుండా ఆలోచించకుండా ఇస్తామన్నప్పుడే నేను ఆలోచించుండాల్సింది. వెర్రిబాగులదాన్ని కదా, మీ అంత తెలివిగా ఆలోచించలేకపోయాను. మీరు కట్నం ఇస్తాను అనడం, ఎలా ఎగ్గొట్టాల దేవుడా అని ఆలోచిస్తుంటే ఆ సిద్ధుగడు సంపద రావడంతో సొమ్ము పోయింది అని శోకాలు పెడితే మేము నమ్మేస్తామని సొమ్మంతా ఎక్కడో దాచిపెట్టి దొంగతనం ఎవరో చేశారు అని కథలో మంచి ట్విస్ట్ పెట్టారు. అంతేనా? అలా ఎందుకు చేస్తాను దమయంతి? నా కూతురికి ఇవ్వటం అంటే నేను ఆనందంగానే ఇస్తాను కదా. అయినా నగలు డబ్బులు నేనేం చేసుకుంటాను? పరవళ్లు తొక్కే కృష్ణమ్మైనా ఎండాకాలం ఎండిపోతుందేమో కాని నీ కంట్లో నీళ్లు మాత్రం ఎప్పుడూ తగ్గట్లేదనుపమా. సెంటిమెంట్ సీన్ వచ్చిందంటే చాలు లబలబా వచ్చేస్తాయి కన్నీళ్లు. చూడు, మొన్న మీరందరూ ఇల్లు వదిలి వెళ్లినప్పుడు ఆస్తిలో నా వాటా నా భార్యకి రాశాను అని మా అన్నయ్య కథని మలుపు తిప్పి మీరందరూ కష్టాలు పడకుండా కాపాడి వెళ్లాడు. కానీ ఈసారి బ్రహ్మదేవుడు దిగొచ్చినా పార్వతనేని శివపార్వతి గారి కుటుంబం రోడ్డున పడక తప్పదు. అది కూడా నీ వల్లే, నీ అజాగ్రత్త వల్లే. నీ మీద కనికరం చూపించి కన్న కూతురిలా చూసుకున్న మా అమ్మ వాళ్ళకి నువ్విస్తున్న గొప్ప బహుమతి వాళ్ళని నడి రోడ్డున పడేయడం. అన్నట్టు నీకు గుర్తుందో లేదో, ఇల్లు మొత్తం మాకు రాసిస్తున్నట్టు నువ్వు సంతకం కూడా చేశావు. ఇక నీ వాటా కూడా మాదే. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. పోనీ బాజీకి పని వాళ్ళకి చెప్పి ఊళ్ళో ఏ పాడుపడ్డ పాకో గొడ్ల చావుడో ఉన్నాయేమో వెతకమని చెప్పనా?